హలో అండి, నాకు చాలా రోజుల నుంచి చాలా కమెంట్స్ వస్తున్నాయి. మీ సాయిల్ మిక్స్ చూపించండి అని అడుగుతున్నారు. నేను సాయిల్ మిక్స్ని 3 టైప్స్లో ప్రిపేర్ చేసుకుంటాను. ఫ్రూటింగ్ ప్లాంట్స్కి ఒకలాగా, ఇండోర్ ప్లాంట్స్కి ఒకలాగా, లీఫీ వెజిటబుల్స్కి ఒకలాగా తీసుకుంటాను. నేను తీసుకునే గార్డెన్ సాయిల్ అంటే బేస్ సాయిల్ ఉంటుంది కదా, అది ఎక్కడి నుంచి తీసుకొస్తానో మీకు చూపిస్తాను. మా ఇంటి పక్కన చికెన్ కూప్ ఉందండి. డ్రై లీవ్స్ అండ్ మెన్యూర్ కలిసి న్యాచురల్గానే మంచి ఫెర్టైల్ సాయిల్ ప్రిపేర్ అవుతుంది. అదే నా సీక్రెట్ సాయిల్. ఒకసారి సాయిల్ చూడండి ఎంత లూజ్గా ఉందో. ఇలా లూజ్గా ఉంటే మొక్కలు చాలా బాగా పెరుగుతాయండి. సాయిల్ ఎక్కడైతే లూజ్గా ఉందో అక్కడి నుంచి నేను సాయిల్ కలెక్ట్ చేసుకుంటానండి. ఫస్ట్ తెచ్చుకున్న సాయిల్ నుంచి డ్రై లీవ్స్ అన్నీ కలెక్ట్ చేసి కంపోస్ట్ బిన్లో వేసుకుంటాను. నెక్స్ట్ సాయిల్లో ఉన్న రాళ్ళని సపరేట్ చేసుకుంటాను. రాళ్ళు ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్లాంట్ యొక్క రూట్స్కి అడ్డొస్తూ ఉంటాయి. సో దానివల్ల ప్లాంట్ సరిగ్గా గ్రో అవ్వదు అనమాట. రాళ్ళు ఏమైనా ఉంటే క్లియర్ చేసేసుకోవాలి. నేను ఈ కుండలో కిచెన్ కంపోస్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. సో అది కూడా యాడ్ చేస్తాను. కంపోస్ట్లో వచ్చిన ఎర్త్వామ్స్ని కలెక్ట్ చేసి నెక్స్ట్ టైం కిచెన్ కంపోస్ట్ చేస్తున్నప్పుడు యూజ్ చేస్తాను. ఇందులో నేను కోకోపీట్ యాడ్ చేస్తున్నాను. కోకోపీట్ నేను ఎంత రేషియోలో తీసుకుంటున్నానంటే 5:2 రేషియోలో తీసుకుంటున్నాను. కోకోపీట్ కంపోస్ట్ కలిపిన సాయిల్ని 1 డే అలా ఎండలో ఉంచేస్తాను. నేను అన్ని ప్లాంట్స్కి మెయిన్గా సిన్నమన్ పౌడర్ యూజ్ చేస్తాను. దాల్చిన చెక్క పౌడర్ యూజ్ చేయడం వల్ల రూట్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావు ప్లాంట్స్కి. ఎప్సమ్ సాల్ట్ ఉంటే అది కూడా లైట్గా యాడ్ చేస్తూ ఉంటాను. ఫైనలీ అందరూ అడుగుతున్న నా సాయిల్ మిక్స్ ఇదేనండి. అడిషనల్గా నేను ఇంకేమీ ఇవ్వను. వీక్లీ వన్స్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను. ఫ్రూటింగ్ ప్లాంట్స్కి ఇచ్చేటప్పుడు మాత్రం ఇంకా అడిషనల్గా యాడ్ చేస్తూ ఉంటాను. నీమ్ కేక్, బోన్ మీల్ అలా అడిషనల్గా ఏమైనా యాడ్ చేస్తూ ఉంటాను. ఇండోర్ ప్లాంట్స్కి వచ్చేసేటప్పటికి కోకోపీట్ తక్కువగా ఇస్తాను. ఫ్రూటింగ్ ప్లాంట్స్కి ఎందుకు అడిషనల్గా యాడ్ చేయాలంటే మనం ఒకసారి ప్లాంట్ చేశాక మళ్ళీ ఎప్పటికో కానీ రిపోర్టింగ్ చేయము. సో అందుకని ఎక్కువ యాడ్ చేస్తూ ఉండాలి. లీఫీ వెజిటేబుల్స్కి కంపోస్ట్ అవుట్ ఇస్తే సరిపోతుంది. వన్స్ హార్వెస్ట్ అయ్యాక మళ్ళీ ఫ్రెష్గా సాయిల్ని ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి కంపోస్ట్ అవుట్ ఇస్తే సరిపోతుంది. ఇంకా చాలామంది లిక్విడ్ ఫెర్టిలైజర్స్ గురించి కూడా అడుగుతున్నారు. దాని మీద కూడా ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.